విజువలైజేషన్ మెథడ్లో బోధించినటువంటి ఈ పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకే గమనించండి. మరియు దీనికి సంబంధించినటువంటి రాతపూర్వక మెటీరియల్ను ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో లింక్ ఆధారంగా మీకు అందించడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, టుడే we are going to discuss about third part of lines and angles from 7th class topic. Already in the previous videos we discussed about the definition of points, angles, and how to measure the angles and how many types of and kinds of classification of angles. గతంలో జరిగినటువంటి వీడియోలో మనం కోణము యొక్క నిర్వచనము, కోణములు ఏ విధంగా కొలుస్తాము, కోణములు ఎన్ని రకాలు అనేది నేర్చుకున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద న్యూ డెఫినేషన్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్. కోణ సమద్విఖండన రేఖ అంటే ఏంటో నేర్చుకుందాం. చూడండి నాన్న, ఇక్కడ హియర్ in this figure it is a protractor nana. ఇది ఒక కోణమానని. here this line is called as the base line. ఇదేమో ఆధార రేఖ అంటారు. చూడండి అమ్మా, ఇక్కడ ఆధార రేఖలో here I am taking nana for example first this ray which makes 0 degrees angle with the base. red color లో ఉన్నటువంటి ఈ కిరణము, the red color ray which makes 0 degrees angle with its base. ఇది ఆధారంతో ఈ ఎరుపు రంగు కిరణం అనేది 0 డిగ్రీల కోణం చేస్తుంది. లుక్ ఎట్ హియర్ నానా, హియర్ దిస్ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ద యాంగిల్ బిట్వీన్ హియర్ ఇట్ ఈస్ యాంగిల్ ఆఫ్ 50 degrees నానా. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్, ఈ కిరణానికి మధ్యలో ఉన్నటువంటి, చూడండి నేను దీన్ని తీసేస్తున్నాను. హియర్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ నానా, ఈ రెండు కిరణాల మధ్య కోణము కొలవండి. 0, 10, 20, 30, 40, 50. From which side we should count? ఎక్కడి నుండి కౌంట్ చేయాలన్నా, కోణాన్ని ఎక్కడి నుండి కౌంట్ చేయాలి? సో వీఆర్ మెజరింగ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్. ఈ రెండు కిరణాల మధ్య కోణాన్ని మనం లెక్కిస్తున్నాము. ఈ రెండు కిరణాల మధ్య కోణాన్ని లెక్కించినప్పుడు ఇది తొలి కిరణము, ఇది తుది కిరణము. దీస్ టూ ఆర్ హ్యావింగ్ కామన్ వెటెక్స్ నానా. ఒకే ఉమ్మడి శీర్షాన్ని కలిగి, ఇది తొలి కిరణం, ఇది తుది కిరణం. ఇనిషియల్ రే and so it is the first ray and second ray here. So we are counting from the first ray. So this ray which is moving towards the right side, ఈ కిరణం ఏమవుతుంది నానా, కుడి వైపు పయనిస్తుంది. కుడి వైపు నుండి లెక్కిస్తున్నాం. 0, 10, 20, 30, 40, 50. The measuring of an angle from right side of the first ray. Here the angle between these two rays is equal to 50 nana. ఈ రెండు కిరణాల మధ్య కోణం 50 డిగ్రీలు. If another ray, look at here nana, if it is another ray which divides the given angle into two equal parts. ఇవ్వబడినటువంటి ఈ కిరణం, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కిరణం చూడండి, బ్లూ కలర్ రే which divides the given 15 degrees into two equal parts. Measure the angle between these two nana. ఈ రెండు కిరణాల మధ్య కోణం లెక్కించండి. Measure the angle between these two lines. 0, 10, 20 and here 25 degrees nana. The angle between these two lines is 25. Here look at here nana, the angle between these two lines is 25 degrees. And what about the angle between these two lines? ఈ రెండు కిరణాల మధ్య కోణం ఏముంది చూడండి nana. Here 0, 10, 20 and 25. The angle between these two lines also 25. ఈ రెండు కోణాలు, actually the first measure of first angle is 15 nana. Here the angle between these two rays, the angle between OA and OB, here it is OA and it is taken as OB. OA మరియు OB ల మధ్య కోణము 50 డిగ్రీలుగా మనం తీసుకున్నాం. The angle between OA and OB is taken as first of all 50 degrees nana. This OC line, middle line nana, middle ray which divides the given 50 degrees into two equal parts, that is 25 degrees and 25 degrees. So here OC is another ray which is dividing the given angle into two equal parts. So such ray is called as angular bisector of the given angle. ఈ ఇవ్వబడినటువంటి ఈ రేఖ, ఈ కిరణము కోణాన్ని రెండు సమాన భాగాలుగా చేస్తుంది. కాబట్టి ఏ కిరణం అయితే కోణాన్ని రెండు సమాన భాగాలు చేస్తుందో అటువంటి కిరణాన్ని కోణ సమద్విఖండన రేఖ అంటారు. Here once again nana, the angle between OA
and OB. Here the angle between OA and OB is given as 50 degrees. ఈ రెండు కిరణాల మధ్య కోణం 50 డిగ్రీలుగా ఉన్నప్పుడు OC is dividing the given angle into two equal parts. OC అనే కిరణము దీన్ని రెండు సమాన భాగాలుగా చేస్తుంది. ఏ కిరణము అయితే ఇవ్వబడినటువంటి కోణాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుందో అటువంటి భుజాన్ని కోణ సమద్విఖండన రేఖ అంటారు. This is a ray which divides the given angle into two equal parts. Such ray is called as an angular bisector. Okay, for example, look it here, Nana. For example, look it here. Here I am taking, here it is 90 degrees, Nana. The angle between, don't bother about this one. Idi marchipondamma, ee angle ledu. This ray. Here it is not given. What about the angle between red and this color, Nana? ఈ రెండు కిరణాల మధ్య కోణం ఎంత ఉంది? Here it is 90 degrees. The angle between these two rays is equal to 90. ఈ రెండు కిరణాల మధ్య కోణము 90 డిగ్రీలు. Another ray which is dividing this angle into two equal parts. Look at here, Nana. This blue color ray which is at 45 degrees, 0, 10, 20. Here we should measure from this side, Nana. Enduku? So first side which is moving towards the right side. Modati kiranam emautundi nana, kudi bhagam vaipu veltundi. So we should measure from right side only. Left side nunchi ee vidhanga kolavakudadu, Nana. Ee vidhanga kolavalsi untundi. 0, 10, 20, 30, 40 and 45. The angle between these two rays is equal to 45. The angle between these two rays is also 45. ఈ రెండు కిరణాల మధ్య కోణం 45 డిగ్రీలే. ఈ రెండు కిరణాల మధ్య కోణం కూడా 0, 10, 20, 30, 40 and 45. So here this ray dividing this right angle into two equal parts. ఇవ్వబడినటువంటి ఈ లంబ కోణాన్ని ఈ కిరణము అనేది రెండు సమాన భాగాలు చేస్తూ 45 డిగ్రీలుగా విభజిస్తుంది. So this ray is called as the middle ray. The middle ray is called as angular bisector of the given angle. ఇవ్వబడినటువంటి కోణానికి ఇది కోణ సమద్విఖండన రేఖ. Once again, Nana, look at here, Nana. So don't bother about this one. First one I am removing this one. దీన్ని తీసి పక్కకు పెట్టేస్తున్నాను, Nana. Here it is taken outside. So here this is the line and here it is the ray and here it is the ray. See this one, these two are the rays. The angle between these two rays is 180 degrees. ఈ రెడ్ కలర్ కి మరియు ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ కలర్ లో ఉంది, నాన్న. ఈ రెండు రంగుల మధ్యలో ఉన్న కిరణాల మధ్య కోణం 180 డిగ్రీలు. The angle between these two. So here horizontal rays, Nana. Horizontal rays are given. క్షితియ సమాంతర రేఖలు రెండు ఉన్నాయి చూడండి, నాన్న. అడ్డుగా ఉన్నటువంటి రెండు కిరణాల మధ్య కోణం 180. ఇక్కడ ఏమైతుందన్నా, here it is the angle. చూడండి, నాన్న. Here it is another ray which rotating here. So I am rotating this one. Here it stops at 90 degrees. ఎక్కడ ఆగింది, నాన్న? ఇది 90 డిగ్రీల వద్ద ఆగిపోయి ఉంది. అంటే ఇక్కడ ఏమైతుందన్నా, here this ray dividing this angle into two equal parts. One is right angle, another side is also right angle. 90 డిగ్రీలుగా ఉన్నటువంటి 180 డిగ్రీలని రెండు సమాన భాగాలుగా విభజించే ఈ కిరణాన్ని కోణ సమద్విఖండన రేఖ అంటారు. So a ray which divides the given angle into two equal parts, then it is said to be a angular bisector. A ray OC is called bisector of angle AOB. Here no need to, Nana. Here this is the angular bisector. ఇవ్వబడిన కోణము రెండు సమాన భాగాలుగా విభజించే కిరణము. Okay, next here look at here, Nana. So here these two angles are equal. Here the angle between these two rays is denoted by BOC, Nana. Here it is denoted by BOC. ఈ కోణాన్ని ఏమంటాం, BOC అని చదవచ్చు లేదా COB. It is known as angle COB or BOC. BOC అని చదవచ్చు లేదా COB is equal to angle AOC. Both the angle BOC and angle AOC both are equal. ఈ రెండు కోణాలు కూడా సమానం. మరి ఎంత ఉంటుందమ్మా, ఒక్కొక్క కోణం ఎంత ఉంటుంది? AOB అనే కోణంలో సగం ఉంటుంది. సో ఈచ్ బైసెక్టర్ యాంగిల్ ఈజ్ హాఫ్ ద యాంగిల్ ఆఫ్ ద గివెన్ ఫస్ట్ యాంగిల్. ఇవ్వబడినటువంటి మొదటి కోణంలో ఇవేమవుతున్నాయి, రెండు సమాన భాగాలు అవుతున్నాయి. సో లుక్ ఎట్ హియర్, నాన్న. కాంప్లిమెంటరీ యాంగిల్స్.
సో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇవి ఏంటి నాన్న? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, పూరక కోణాలు అంటే ఏంటో నేర్చుకుందాం. హియర్ వీఆర్ గోయింగ్ టు learn about the definition nana. Complement angles. Two angles are said to be complementary if two angles are said to be complementary if the sum of their measures is 90. If the sum of two angles is equal to 90, then these two angles are said to be complement to each other. If the sum of two angles is equal to 90, then these two angles are said to be complement to each other. ఏ రెండు పూరక కోణాలు అంటే నాన్న, ఏ రెండు కోణాల మొత్తమైన 90 డిగ్రీలకు సమానమైతే, ఏ రెండు కోణాల మొత్తమైన 90 డిగ్రీలకు సమానమైతే ఆ రెండు కోణాలు పరస్పరం ఒకదానికొకటి పూరక కోణాలు అవుతాయి. ఆ రెండు కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు అవుతాయి. చూడండి నాన్న. So for example look at here nana, in this diagram only I am explaining that one. So ikkada chudandi, here it is taken outside nana, దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను నేను. So here it is taken outside. What about the angle nana? Here sum of two, ikkada here I am said. So complement angles means sum of two angles is equal to 90. రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు కావాలి. Here nana, first of all, for example, look at here. What about the angle between these two nana? Here the angle between these two rays, ఈ రెండు కిరణాల మధ్య కోణం ఎంత ఉంది నాన్న? 40 డిగ్రీలు. The angle between these two rays is 40 degrees. ఈ రెండు కిరణాల మధ్య కోణం 40 డిగ్రీలు. Look at here nana, I am taking another angle. So here, what about the angle between these two rays? ఈ రెండు కిరణాల మధ్య కోణం ఎంత ఉంది నాన్న? ఈ రెండు కిరణాల మధ్య కోణం 0. Here the first ray which is moving towards left side, మొదటి కిరణం ఏమవుతుందన్న? according to this angle, ఈ కోణంలో here the first ray which is moving towards left side, ఈ కిరణము ఎడమ వైపు వెళ్తుంది కాబట్టి we are going to count from left side. ఎడమ వైపు నుండి మాత్రమే కొలవాల్సి ఉంటుంది, ఇలా రావద్దు. ఇప్పుడు చూడండి, అపసవ్య దిశలో 0, ఇలా యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో కొలుస్తున్నాను నాన్న, సవ్య దిశలో కొలుస్తున్నాను. 0, 10, 20, 30, 40, 50. The angle between these two rays is equal to 50 and the angle between these two rays is 40. 40 plus 50. Here sum of these two angles is equal to 90. ఈ రెండు కిరణాల, ఇక్కడ చూడండి నాన్న, ఈ రెండు కోణాల మధ్య కోణం, ఈ రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలకు సమానం అవుతుంది కాబట్టి ఏ రెండు కోణాల మొత్తం అయితే 90 డిగ్రీలు అవుతాయో అవి పూరక కోణాలుగా పిలువబడతాయి. If the sum of two angles is equal to 90, then these two angles are said to be complement to each other. ఒకదానికొకటి అవి పూరక కోణాలు అవుతాయి. So look at another example nana. For example, another example, look at here. So here it is the ray nana, here it is making 70 degrees. The angle between these two nana, ఈ రెండు కిరణాల మధ్య కోణము చూడండి మళ్ళీ ఒకసారి, once again, here it is 0 degrees nana, here it is, for example, here it is 30 degrees. The angle between these two rays is 30 degrees nana. ఈ రెండు కిరణాల మధ్య కోణం 30 డిగ్రీలు. Another, look at here. What about the angle between these two rays? ఈ రెండు కిరణాల మధ్య కోణం చూడండి నాన్న. The angle between these two rays is equal to 0, 10, 20, 90. Here 60 నాన్న. Here 60 degrees. Here the angle between these two rays is 60. Here the angle between these two rays is 30. ఈ రెండు కిరణాల మధ్య కోణం 60 డిగ్రీలు. ఈ రెండు కిరణాల మధ్య కోణం 30 డిగ్రీలు. What about the sum of these two angles నాన్న? 30 degrees plus 60 degrees. 30 degrees plus 60 degrees. 30 plus 60 which is equal to 90. If the sum of two acute angles is equal to 90 degrees is a right angle, then these two angles are said to be complement angles. ఏ రెండు కోణాల మొత్తం అయితే 90 డిగ్రీలుగా పిలువబడతాయో ఆ రెండు కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, 45 plus 45. Here 45 plus 45. So it is sum of these two angles is 90. 10 degrees plus 80 degrees. 10 degrees plus 80 degrees. Sum of these two angles is 90. ఈ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు. Sum of these two angles is 90. Sum of these two angles are 90. So ఈ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు. ఈ రెండు ఏమవుతాయి నాన్న? పూరక కోణాలు. సో 20 డిగ్రీలకి పూరక కోణం 70 డిగ్రీలు, 70 డిగ్రీలకి పూరక కోణం
20 డిగ్రీలు. సో కాంప్లిమెంట్ యాంగిల్ ఆఫ్ 20 degrees ఈజ్ 70, కాంప్లిమెంట్ యాంగిల్ ఆఫ్ 70 degrees ఈజ్ 20. సో ఈ రెండు ఒకదానికొకటి పరస్పరం పూరక కోణాలు. హియర్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ సెడ్ టు బి కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. ద కాంప్లిమెంట్ యాంగిల్ ఆఫ్ 10 ఈజ్ 80, ద కాంప్లిమెంట్ యాంగిల్ ఆఫ్ 80 degrees ఈజ్ 10. సో పూరక కావాలంటే ఏం కావాలన్నా, సో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90. హియర్ లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్ నానా. ఫర్ ఎగ్జాంపుల్ here the angle between these two these two rays is 10 degrees. The angle between these two rays is 10 degrees. ఈ రెండు కిరణాల మధ్య కోణం 10 డిగ్రీలు. So here what about the angle between these two? Look at here nana. Here it is 80 degrees. Here it is 80 degrees. The angle between these two rays is 80. Here 10 degrees plus 80 degrees. Sum of these two angles. ఈ రెండు కోణాలని కలిపినట్లయితే ఏమవుతుందనా 90 డిగ్రీలుగా మారుతున్నాయి. If the sum of two angles is equal to 90, then these two angles are said to be complement to each other. Another example, look at here nana. ఇది క్లారిఫికేషన్ ఉంటుంది చూడండి మీకు. Here it is 10 degrees. Here it is 10. Don't bother about this one. దీన్ని మర్చిపోండమ్మా, ఈ కోణం ఇది లేదు. Here it is not given. Here the angle between these two rays is 10 degrees. The angle between these two rays is 80 degrees నానా. ఈ రెండు కిరణాల మధ్య కోణం 10 డిగ్రీలు. ఈ రెండు కిరణాల మధ్య కోణం 80 డిగ్రీలు. 10 + 80 ఏమవుతుంది 90. ఏ రెండు కోణాల మొత్తం అయితే 90 డిగ్రీలు అవుతుందో ఆ రెండు కోణాలు పూరక కోణాలు. If the sum of two angles is equal to 90, then these two angles are said to be complement angles. Next నానా, supplementary angles we are going to define about. ఇక్కడ చూడండి supplementary angles, సంపూరక కోణాలు అంటాం. Here these are said to be supplementary angles, సంపూరక కోణాలు. పూరక కోణాలు కాదు నాన్న. Here it is సంపూరక కోణాలు. ఈ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలకి సమానం కావాలి. రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలకి సమానమైనప్పుడు ఆ కోణాలని సంపూరక కోణాలు అంటారు. ఆ రెండు కోణాలని సంపూరక కోణాలు అంటారు. చూడండి అన్న, సప్లిమెంట్ యాంగిల్స్. Two angles are said to be supplementary if the sum of their measures is 180. If the sum of two angles is equal to 180, then the two angles are said to be supplement angles. For example nana, చూడండి ఇక్కడ. For example, here I am taking nana, what about the angle between these two? ఈ రెండు కిరణాల మధ్య ఈ రెండు చూడండి. దీన్ని నేను అవసరం లేదు అనుకొని దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను. Here it is 0 degrees nana. Here it is 0 degrees and here it is 50. What about the angle between these two nana? ఈ రెండు కిరణాల మధ్య కోణం 50 డిగ్రీలు. Here the angle between these two rays is 50 nana. ఈ రెండు కిరణాల మధ్య కోణం 50 డిగ్రీలుగా ఉంది. What about the angle between these two rays nana? ఈ రెండు కిరణాల మధ్య కోణం ఎంత ఉంది? కౌంట్ చేయండి nana. Here we are counting from here. ఇక్కడ నుంచి కౌంట్ చేయండి. 0 లేదు nana ఇందులో. Okay 0 is not given here. Where it is 120 90, here 0. So another angle I am taking. Look at here. Look at here nana. Look at here. The angle between these two rays nana. ఈ రెండు కిరణాల మధ్య కోణం 50 డిగ్రీలు ఉంది. What about the angle between these two nana? ఈ రెండు కిరణాల మధ్య కోణం ఎంత ఉంది? 0 10 20 30 40 50. Here we are counting from here nana, 0 10 20 30 40 50 up to 130. So here 50 degrees. Here the angle between these two rays is 150. So ఇక్కడ 130. సో ఇక్కడ చూడండి నాన్న, ఈ రెండు కోణాల మొత్తం 50 డిగ్రీలు, ఈ రెండు కోణాల మొత్తం 130 ప్లస్ 50 180. Sum of the two angles is equal to 180. Then these two angles are said to be supplementary angles. These are said to be supplement angles. ఈ రెండు కోణాలని సంపూరక కోణాలు అంటారు. Another ray I am taking. Look at here nana. For example, another one. For example, here I am counting from 30 nana. ఇక్కడ నుంచి look at here, I am rotating this side. What about the angle between these two nana? ఈ రెండు కిరణాల మధ్య ఎంత కోణం ఉంది అని చూద్దాం నాన్న. 10. Here we are counting from here nana. ఇక్కడ నుంచి కొలుస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి లేదు అంటే ఇటు నుంచి 0 10
20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140, 150. The angle between these two rays నానా ఈ రెండు కిరణాల మధ్య 150 డిగ్రీల కోణం ఉంది. The angle between these two rays is 150 degrees నానా. Next, what about the angle between these two rays? ఈ రెండు కిరణాల మధ్య కోణం ఎంతో చూద్దాం. For example, here it is 30 degrees నానా. The angle between these two rays is 30 degrees. ఈ రెండు కిరణాల మధ్య కోణం 30 డిగ్రీలు. ఈ రెండు కిరణాల మధ్య కోణం 150 డిగ్రీలు. Here 150 plus 30. Sum of these two angles is equal to 180. ఈ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు కాబట్టి హియర్ దిస్ యాంగిల్ ఈ సప్లిమెంట్ టు దిస్ యాంగిల్. ఈ కోణము ఈ కోణానికి ఏమవుతుంది? సంపూరకము అవుతుంది. ఓకేనా? ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 దెన్ ద టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి సప్లిమెంట్ టు ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ నానా 10 degrees 10, 170. సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ 180. ఈ రెండు కోణాల మొత్తం 180. ఈ రెండు కోణాల మొత్తం 180. Sum of these two angles is 180. Sum of these two angles is 180. Sum of these two angles is 180. ఏ రెండు కోణాల మొత్తమైన 180 డిగ్రీలకి సమానమైనప్పుడు ఈ రెండు కోణాలు సంపూరక కోణాలు అవుతాయి. సో సప్లిమెంట్ యాంగిల్ ఆఫ్ 10 degrees is 170. సప్లిమెంట్ యాంగిల్ ఆఫ్ 20 degrees is 160. సప్లిమెంట్ యాంగిల్ ఆఫ్ 30 degrees is 150. 30 డిగ్రీలకి సంపూరక కోణం కావాలి అంటే 30 డిగ్రీలకి సంపూరక కోణం కావాలంటే ఇవ్వబడిన కోణం యొక్క సంపూరక కోణాన్ని కనుగొనడానికి 180 డిగ్రీలకు వెళ్ళి 30 డిగ్రీలను తీసివేయండి. 180 మైనస్ 30 150. 40 డిగ్రీలకి సంపూరక కోణం కావాలి నానా. వీ నీడ్ టు మెజర్ సప్లిమెంట్ యాంగిల్ ఆఫ్ 40. means 40 is subtracted from 180. 180 minus 40, that is 140. To get a supplement angle of x degrees, we need to subtract that x degrees from 180. ఇవ్వబడిన x అనే కోణానికి సంపూరక కోణం కావాలంటే 180 డిగ్రీల నుండి ఆ కోణాన్ని తీసివేయవలసి ఉంటుంది. సంపూరక కోణం పొందటానికి ఇవ్వబడిన కోణాన్ని 180 డిగ్రీలోకి వెళ్ళి తీసివేయండి. 180 మైనస్ 10 170. 180 మైనస్ 20 160. 180 మైనస్ 30 150. 180 minus 40 140. Here, so if the sum of two angles is 180, then these are said to be supplement angles. So two acute angles cannot be supplement of each other. రెండు అల్ప కోణాల మొత్తం ఎప్పుడు కూడా సంపూరక కోణాలు కాలేవు. ఎందుకు నానా? రెండు కోణాలు, ఒకటి 10 degrees తీసుకున్నానా, హియర్ ఇట్ ఈస్ అక్యూట్ యాంగిల్. 10 degrees అనేది అల్ప కోణం, 20 degrees అనేది అల్పకోణం. 10, 20 are acute angles nana. Sum of these two angles 10 plus 20 which is equal to 30 but not 180. రెండు అల్పకోణాల మొత్తము 180 డిగ్రీలు ఎప్పుడు కూడా కాజాలదు. So next nana, so here, so always two right angles always supplement angles. రెండు లంబ కోణాలు, two right angles are always supplementary to each other. రెండు లంబ కోణాలు ఎప్పుడు కూడా ఒకదానికొకటి సంపూరకాలు అవుతాయి. చూడండి నాన్న, హియర్ ఐఎమ్ టేకింగ్, here it is 90 degrees nana, here it is 90 degrees, here it is 90 degrees. 90 plus 90 180. So these two angles are said to be supplementary angles or otherwise nana, look at here. What about the angle between these two nana? These two angles are 90. Here here the angle between these two rays is 90. ఈ రెండు కిరణాల మధ్య కోణం 90 డిగ్రీలు. ఈ రెండు కిరణాల మధ్య కోణం 90 డిగ్రీలు. 90 ప్లస్ ఇది లంబ కోణం. సమ్ ఆఫ్ టూ రైట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. రెండు లంబ కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఆల్వేస్ టూ రైట్ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి సప్లిమెంట్ టు ఈచ్ అదర్. రెండు లంబ కోణాలు ఒకదానికొకటి సంపూరకాలు అవుతాయి. నెక్స్ట్ నానా, look at the definition of adjacent angles. ఆసన్న కోణాలు అంటే ఏంటో నేర్చుకుందాం. here adjacent angles, సో ఆసన్న కోణాలు అంటారు. వాట్ అబౌట్ ద ఆసన్న కోణాలు అంటే ఏంటి నాన్న? ఆసన్న కోణాలు అంటే ఏంటో చూద్దాం. here for example nana, look at here nana, this is an angle. Here it is AOC or COA.
angle AOC or angle COA is first angle. Angle BOC or angle COB is the second angle. These two angles which have common vertex O, ఈ రెండిటి యొక్క ఉమ్మడి శీర్షం, ఈ రెండు కోణాల యొక్క ఉమ్మడి శీర్షము O, and OC is the common ray, OC is the common side for these two angles. ఇవ్వబడిన ఈ రెండు కోణాలకి ఓసి ఉమ్మడి భుజము, ఓ అనేది ఉమ్మడి శీర్షం ఉంటే, ఇక్కడ చూడండి నాన్న, ఒకే ఉమ్మడి శీర్షమును, ఒకే ఉమ్మడి శీర్షం ఇది నాన్న, ఒకే ఉమ్మడి శీర్షాన్ని కలిగి, ఒకే ఉమ్మడి శీర్షాన్ని కలిగి, ఒకే ఉమ్మడి భుజాన్ని కలిగిన ఈ రెండు కోణాలను ఆసన్న కోణాలు అంటారు. If common vertex, if two angles are called adjacent angles, if they have the same vertex nana, if these two angles have same vertex, rendu kuda ఒకే శీర్షాన్ని కలిగి ఉన్నాయి, and these two have the same common side nana, common side ఒకటి ఉంది, ఉమ్మడి భుజం ఉంది. These two angles are said to be adjacent angles. Look at here nana. So in this OA is a ray, here it is OA is a ray, and OB is another ray, OC is another ray, OC అనేది ఇంకొక కిరణము, OA అనేది ఇంకొక కిరణము, OB అనేది ఇంకొక కిరణం. ఇక్కడ here it is the angle between these two rays. ఈ రెండు కిరణాల మధ్య ఒక కోణం ఉంది, ఈ రెండు కిరణాల మధ్య ఒక కోణం ఉంది, ఇది మొత్తం ఒక కోణం నాన్న. చూడండి, ఈ రెండు కోణాలు కూడా they are starting from O only nana. These two rays which are passing through, which are starting from O, these two rays also which are starting from O, ఈ రెండు కిరణాలు O వద్ద నుండే ప్రారంభమవుతున్నాయి, ఈ రెండు కిరణాలు O వద్ద నుండే ప్రారంభమవుతున్నాయి. Here O is the common vertex, O అనేది ఉమ్మడి శీర్షము. OC is the, here OC ray which is common to both angle, ఈ రెండు కోణాలకి ఇది ఉమ్మడిగా ఉంది. కాబట్టి ఏమైతుందన్నా, దిస్ రే విచ్ బిలాంగ్స్ టు దిస్ యాంగిల్ అండ్ దిస్ రే విచ్ బిలాంగ్స్ టు దిస్ యాంగిల్. సో ఈ భుజము అనేది ఈ కోణానికి వర్తిస్తుంది, ఈ భుజం అనేది ఈ కోణానికి వర్తిస్తుంది. ఇది ఉమ్మడి భుజంగా ఉంది. ఉమ్మడి శీర్షము, ఉమ్మడి భుజాన్ని కలిగిన ఈ రెండు కోణాలను ఆసన్న కోణాలు అంటారు. Adjacent angles means the two angles which have the same common vertex and common side, then these two are said to be adjacent angles. Okay na, ఆసన్న కోణాలుగా పిలువబడతాయి. Look at here nana, linear pair. What about the linear pair? So రేఖీయ ద్వయ కోణము అంటే ఏంటో నేర్చుకుందాం నాన్న. లీనియర్ పేర్, రేఖీయ ద్వయము. సో ఏంటి రేఖీయ ద్వయము అంటే ఏంటో నేర్చుకుందాం ఒకసారి. Here is the definition. We are going to look at the definition nana. ఏ రెండు ఆసన్న కోణాల మొత్తమైన 180 డిగ్రీలకి సమానమైతే, ఏ రెండు ఆసన్న కోణాల మొత్తమైన 180 డిగ్రీలకు సమానమైనచో ఆ రెండు కోణాలు రేఖీయ ద్వయ కోణాలు. These are supplement angles nana. Linear pair means supplement angles. ఏంటి నానా, సో రేఖీయ ద్వయ కోణాలంటే రెండు కోణాలు మొత్తం 180, కానీ ఏం కావాలి? సో వాట్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సప్లిమెంట్ యాంగిల్స్ అండ్ లీనియర్ యాంగిల్స్? లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ కి మరియు సప్లిమెంట్ యాంగిల్స్ కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? హియర్ ఇట్ ఈస్ సప్లిమెంట్ యాంగిల్స్ నానా, హియర్ ఇట్ ఈస్ లీనియర్ పెయిర్. ఇది రేఖీయ ద్వయం. రేఖీయ ద్వయ కోణాలకి సంపూరక కోణాలకి ఏంటంటే, ఈ రెండు కోణాల మొత్తం 180, ఇక్కడ కూడా రెండు కోణాల మొత్తం 180. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180, దెన్ దీస్ ఆర్ సెడ్ టు బి సప్లిమెంట్ యాంగిల్స్. దట్ two angles must and should have adjacent angles. Whenever the two supplement angles are adjacent to each other, ఏ రెండు సంపూరక కోణాలైనా ఒకదానికొకటి ఆసన్న కోణాలుగా ఉంటే, ప్రక్కన ఉండి రెండు సంపూరక కోణాలకి ఒకే ఉమ్మడి భుజం ఉంటే, అప్పుడు ఆ రెండు కలిపి ఆ రెండు కోణాలు ఒకదానికొకటి రేఖీయ ద్వయ కోణాలు అవుతాయి. లుక్ ఇట్ హియర్ నానా. సో ఎందుకు ఒకసారి డెఫినేషన్ చూడండి. So here nana, here it is a protractor. OA is a one ray. OA అనేది ఏమవుతుంది చూడండి ఇక్కడ. OA here OA is one ray. OA is the first ray, and here this is the second ray. ఇది రెండవ కిరణం నానా. Here what about the angle? Measuring angle between these two. OC is another ray. OA, OB, OC, మూడు కిరణాలు అమ్మా.
What about the angle between these two? These two are adjacent angle. First of all, these two are adjacent angles. ఇక్కడ ఈ రెండు కిరణాలు మధ్య ఉన్న కోణము, ఈ రెండు కిరణాల మధ్య ఉన్న కోణము రెండు కూడా adjacent angles. These are ఈ రెండు కోణాలు ఆసన్న కోణాలు because here it is the common vertex నానా. ఇది ఉమ్మడి శీర్షాన్ని కలిగి both the angles which have common side. ఈ రెండు కోణాలకి ఒకే ఉమ్మడి భుజం ఉంది. అప్పుడు ఏమవుతున్నాయి నానా? ఈ రెండు పక్క పక్కన ఉన్న కోణాలను ఏమంటారు? ఆసన్న కోణాలు, which is adjacent to each other. ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి నాన్న. మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఇల్లు మన కాంపౌండ్ వాల్కి ఆనుకొని పక్కన ఇంకొక ఇల్లు ఉంది. మన గోడకు ఆనుకొని ఇంకొక ఇల్లు ఉంది. ఆ రెండు ప్రక్క పక్క ఇల్లు అవుతాయి. సో ఇక్కడ ఏమవుతున్నాయి నాన్న? హియర్ ఓఏ, సో హియర్ ఓసి, మిడిల్ రే విచ్ ఈస్ కామన్ టు బోత్ దీస్ యాంగిల్స్. ఓసి అనే ఈ కిరణము ఈ రెండు కోణాలకి ఉమ్మడి కిరణము, ఉమ్మడి భుజం ఉంది. అండ్ సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. ఈ రెండు కోణాల మొత్తం ఎంత అయింది నాన్న? 180. మెజర్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ నానా. ఈ రెండు కిరణాల మధ్య కోణాన్ని కనుక్కోండి. 0, 10. హియర్ వీఆర్ కౌంటింగ్ ఫ్రమ్ హియర్ నానా. 0, 10, 20, 30, 40, 50. హియర్ 110. హియర్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈజ్ 110. ఈ రెండు కోణాల మధ్య కోణం, ఈ రెండు కిరణాల మధ్య కోణం 110. వాట్ అబౌట్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ నానా? ఈ రెండు కిరణాల మధ్య కోణం చూడండి. హియర్ వీఆర్ కౌంటింగ్ ఫ్రమ్ హియర్ నానా బికాస్ ద ఫస్ట్ రే విచ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఈ మొదటి కిరణం ఎడమ వైపు వెళ్తుంది కాబట్టి ఎడమ వైపు నుండి లెక్కిస్తున్నాము. 0, 10, 20, 30, 40, 50, 60, 70. Here it is 70, here it is 110. 110 plus 70 which gives 180. These two are adjacent angles. Sum of two adjacent angles is equal to 180. Sum of two adjacent angles is equal to 180. Then these are said to be linear pair. ఒకే రేఖ మీద నానా. these two angles forms a straight line. ఇక్కడ రెండు కూడా ఈ రెండు భుజాలు ఉన్నాయి చూడండి. మొదటి భుజము, ఇక్కడ చివరి భుజం. ఈ రెండు భుజాలు కలిపి ఒక సరళ రేఖని ఏర్పరిస్తే here it is called as a, look at here నానా. సో I am inserting a straight line which forms a straight line. చూడండి, ఇది ఒక సరళ రేఖ ఏర్పడుతుంది చూడండి. Look at here nana, here it is a straight line. These two angles which forms a straight line. ఈ రెండు కోణాలు కలిపి ఒక సరళ రేఖని ఏర్పరుస్తున్నాయి. So sum of two adjacent angles is equal to 180. Then these two angles are said to be సో లీనియర్ పెయిర్. ఈ రెండు రేఖీయ ద్వయ కోణాలు అంటారు. రెండు కోణాలు ఒక సరళ రేఖ మీద ఉండాలి. రెండు కోణాలు ఒక సరళ రేఖ మీద ఉంటే అవి రేఖీయ ద్వయ కోణాలు. రేఖ, ఇదొక రేఖ మీద ద్వయ, రెండు భాగాలు, రెండు కోణాలు ఒకే రేఖ మీద ఉన్నాయి. సో two angles which lie on same line nana. That's why this is called as linear pair. So okay, so next చూడండి for example nana. So another ray I am taking here. Here it is 50 degrees nana. The angle between these two is 50. The angle between these two rays is 50. The angle between these two rays, ఈ రెండు కిరణాల మధ్య కోణం చూడండి నాన్న. 0, 10, 20, 30, 40, 50. మెజరింగ్ ఫ్రమ్ అవుటర్ స్కేల్ బయటి స్కేల్ ని ఉపయోగించుకుంటున్నానా. 0, 10, 20, 30, 40. హియర్ 150 plus 30. Sum of two angles is equal to 180. And these two angles which lie on which is on straight line. ఈ రెండు కోణాలు ఎక్కడున్నాయి నాన్న? ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి. రెండు ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు అయినప్పుడు దీన్ని ఏమంటారు నాన్న? ఈ కోణాలని రేఖీయ ద్వయ కోణాలు. Two linear pair angles can also be adjacent angles, but it is not necessary that two adjacent angles will be linear pair of angles. ఇక్కడ ఇది వేరేనా గతంలో తీసుకున్నటువంటిది. ఇక్కడ చూడండి, లీనియర్ పెయిర్ అంటే ఏంటి నాన్న? సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. ఏ రెండు ఆసన్న కంపల్సరీ ఇవి ప్రక్కనే ఉండాలి, ఉమ్మడి భుజాన్ని కలిగి ఉండాలి. రెండు కోణాల యొక్క ఉమ్మడి భుజం సమానంగా ఉంటే అప్పుడు ఈ రెండు కోణాల మొత్తం 180 అయినప్పుడు ఈ రెండు ఏమవుతాయి? రేఖీయ ద్వయ. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ హియర్ నాన్న. చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. హియర్ ఇట్ ఈస్ ద రే నాన్న. హియర్ ఇట్ ఈస్ ద రే. So another ray I am taking. Here it is another ray. ఈ రెండు, ఫర్ ఎగ్జాంపుల్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఈ 30 నానా. ఈ రెండు కోణాల మొత్తం 30 డిగ్రీ. ఈ రెండు కిరణాల మధ్య కోణం 30 డిగ్రీలు. సో నెక్స్ట్ నేను చూడండి, నెక్స్ట్ ఇంకొక కోణం తీసుకుంటున్నాను. హియర్ ఫస్ట్ రే అండ్ హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ రే.
చూడనా, హియర్ ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈజ్ 130. ఈ రెండు కోణాల మధ్య కోణం 130 డిగ్రీలు. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ రేస్ ఈజ్ 30. హియర్ 150 డిగ్రీస్, హియర్ ఇట్ ఈస్ 150 నానా. ఈ రెండు కోణాల మధ్య ఉన్నటువంటిది 150 డిగ్రీలుగా ఉంది, ఇది 30 డిగ్రీలు. ఇక్కడ చూడండి, హియర్ ఐఎమ్ రైటింగ్ 150 degrees, here I am taken 150 degrees plus 150 degrees plus ఏమైతుందనా plus 30 degrees. Here 30 degrees is taken. So 30 degrees. What about the angle? ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ ఏర్పడేటువంటి కోణాలు, సారీ 150 plus 30 ఏమైంది 180. హియర్ సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees. ఈ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయ్యింది. రెండు కోణాల మొత్తం 180 degrees, which is equal to 180 degrees. But 180 degrees. But here these two doesn't have the common vertex. ఈ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినప్పుడు కూడా ఇది 150, here it is 30 నానా. 150 plus 30 which is equal to 180. But these two angles which do not have the common vertex, okay, ఉమ్మడి శీర్షము లేదు. These two are different angles, different. Here it is one place, here it is another place. Both are not having the common vertex and common side. Okay, ఉమ్మడి భుజం లేదు నాన్న. These two are not a linear pair. ఈ రెండు ఏమవుతున్నాయి నాన్న? These two are not a linear pair. ఇవి రేఖీయ ద్వయకోణాలు కాదు. రేఖీయ ద్వయకోణాలు కావాలి అంటే ఏం కావాలన్నా? ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ హియర్ నాన్న, ఇఫ్ దిస్ యాంగిల్, దీన్ని చూడండి, ఈ కోణాన్ని తీసుకెళ్ళి నేనేం చేస్తున్నాను, హియర్ ఐఎమ్ అటాచింగ్ హియర్. సో 30 degrees కదా నాన్న, హియర్ ఇట్ ఈస్ 30 degrees. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ ఈస్ 30 degrees. సో ఇప్పుడు చూడండి నాన్న, హియర్ ఇట్ ఈస్ these two becomes as 180. ఈ రెండు కోణాల మొత్తం, here it is 150 degrees and here it is 30 degrees. ఈ రెండు కోణాల మొత్తం ఎంత అయింది? 180 డిగ్రీలు. here it is the common vertex. ఇక్కడ ఉన్నటువంటి బిందువు ఏమైతుందనా? here it is called as common. ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఇది it is a common vertex. ఇది ఉమ్మడి శీర్షాన్ని మరియు ఉమ్మడి భుజాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రెండు కోణాలు ఏమవుతాయి? రేఖీయ ద్వయ కోణాలుగా పిలువబడతాయి. సో the difference between linear pair and supplement angles. linear pair and supplement angles. రేఖీయ ద్వయ కోణాలకి సంపూరక కోణాలకి మధ్య వ్యత్యాసం ఏంటి అంటే, linear pair means sum of two angles is equal to 180. Here also sum of two angles 180. Supplementary angles means sum of two angles is 180. Supplementary angle. సో ఏంటి నాన్న సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఇక్కడ సంపూరక కోణాలు అనుకున్నప్పుడు ఏమనుకున్నాను, ఆ రెండు కోణాల మొత్తం 180, ఏ రెండు కోణాల మొత్తం 180. హియర్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 ఇన్ సప్లిమెంట్ యాంగిల్స్ అండ్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 ఇన్ లీనియర్ పేర్. లీనియర్ పేర్ లో కూడా ఏమవుతుంది? లీనియర్ పేర్ లో కూడా సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 180. బట్ హియర్ దీస్ టూ ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. ఈ రెండు కోణాలు ఆసన్న కోణాలు. లీనియర్ పేర్ మీన్స్ must and should these two are adjacent angles. ఈ రెండు ప్రక్కన ఉండాలి. these two angles which lie on same straight line. ఈ రెండు కోణాలు కలిపి ఒక సరళ రేఖని ఏర్పరచాలి. ఈ రెండు కోణాలు కలిపి ఒక సరళ రేఖని ఏర్పరచాలి. these two angles forms a straight line. then such type of angles are said to be linear pair to each other. ఈ రెండు లీనియర్ పేర్ అవుతాయి, రేఖీయ ద్వయము అవుతుంది. ఓకేనా? here it is enough for today. So once again, so keep concentration on here. So supplement, what about the definition of supplement? Supplementary angles ante enti chudana, here it is 90, here it is 90, here it is 90. Sum of these two angles is 180. ఈ రెండు కోణాల మొత్తం 180. But here it is a common vertex nana. ఈ రెండిటికి కూడా ఒకే ఉమ్మడి శీర్షం ఉంది, కానీ ఉమ్మడి భుజం లేదు నాన్న. హియర్ ఇట్ ఈస్ ఇక్కడ ఉంది. ఈ రెండు ప్రక్కన ఉన్నాయా నాన్న? దీస్ టూ ఆర్ నాట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. రెండు ప్రక్కన లేవు నాన్న. సో దీస్ టూ ఆర్ నాట్ లీనియర్ పేర్. ఈ రెండు రేఖీయ ద్వయ కోణాలు కాదు, ఓన్లీ సప్లిమెంటరీ. ఈ రెండు కోణాలు సంపూరక కోణాలు అవుతాయి. ఇఫ్ దీస్ టూ యాంగిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఇట్ హియర్ నాన్న, ఇట్ ఈస్ సెకండ్ యాంగిల్లో, ఇదే కదా మన కోణం. దీన్ని చూడండి, నేను ఇక్కడ ఇప్పుడు చూడండి these two angles. Here I am extending this ray. చూడండి, these are the two rays. This is first angle and this is second angle. It has a common vertex. Okay, ఉమ్మడి శీర్షం ఉంది, okay, ఉమ్మడి భుజం ఉంది నాన్న. Then these two angles forms a straight line. ఈ రెండు కోణాలు కలిపి ఏమైతున్నాయి? ఒక సరళ రేఖని ఏర్పరుస్తున్నాయి. These two angles forms a straight line. That's why here these two are said to be
లీనియర్ పెయిర్. అప్పుడు ఈ రెండు కోణాలు ఏమవుతాయి నాన్న? రేఖీయ ద్వయ కోణాలు అవుతాయి. హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే. మీకు క్లాస్ నచ్చినట్లయితే నాన్న సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.